హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ వచ్చేసి మనం ముందుగా జై శ్రీ గణేష్, అందరికి జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటున్నాం. నేను మా చిన్న బాబాయ్ అయితే ఈసారి మొన్న వీడియోస్ మొత్తం కవర్ చేద్దామని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఏ బాబాయ్ అంతే. ఇప్పుడు వచ్చేసి మొన్న సెకండ్ గేట్ లో సెకండ్ రోడ్డు రైట్ సైడ్ అక్కడైతే ఉన్నాం అనమాట. లాస్ట్ టైం ఈ షెడ్ లో మంచి మంచి బొమ్మలు అయితే పెట్టారు కదా బాబాయ్, రంగులు కూడా బాగా చూసి వెళ్ళాము. మొత్తం రంగులు బాగా చేశారు మొత్తం. సో ఈసారి కూడా ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది మొత్తం చూద్దాము. ఏమంటావు బాబాయ్? కమాన్, లెట్స్ గో. గుసగుస ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. గుసగుసలు ఏం లేవులే. మామూలుగా లేవుగా. ఏ బాబాయ్? ఇక్కడ చూస్తున్నా ఎదురుగా బొంబాయి అచ్చులు. నార్మల్గా మన ఆంధ్ర ఏపీలో ఏంటంటే సింగిల్ గా కొద్దిగా బుద్ధ వినాయకుడు అలాంటివి పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే బాంబే స్టైల్ చాలా బాగుంది. అచ్చులు బాగా కొత్తగా ఈ సంవత్సరం ట్రై చేశారు. ఇంకొద్దిగా రావాలి. పర్లా నన్నలో హైదరాబాద్ పోల్చుకుంటే 80% లాక్కొచ్చారు. ఒక 20% వచ్చే సంవత్సరం అప్డేట్ అవుతారు, ఇబ్బంది లేదు. బట్ అది చూడు, ఫైబర్ పైన ఉన్నాయి, ఫైబర్ ఆల్మోస్ట్ ఫైబర్ ఉన్నాయి పైన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెత్తి మీద ఉగ్ర నరసింహ రూపం స్వామివారు చాలా బాగుంది. పక్కన అదే స్తంభాలు బద్దలు కొట్టుకొని వస్తాడు కదా, ప్రహ్లాద చీల్చినట్టు ఆ రూపం అయితే ఇచ్చారనమాట మనకి. ఈయన భక్త ప్రహ్లాదుడు కదా. ఎస్, ఆయన భక్త ప్రహ్లాదుడు. వెనకమాల పైన వచ్చేసి సన్ రైజ్ బాగుంది. ఇది కూడా ఇక్కడ మధ్యలో పేగులు పెడతారట్టుంది కదా బాబాయ్ మనకి. ఏం లేదు, కాటన్ ఉండేది చూసారా, కాటన్ రెడ్ కలర్ వేసేసి ఇక్కడ వీణలాగా పేగులు మనకు రూపంలో చూపిస్తారు. ట్రై చేస్తారు మాక్సిమం, కానీ బాగుంది బొమ్మ. బ్యాక్ సైడ్ ఫైబర్ అయినా అద్భుతంగా ఉంది. సేమ్ అదే మోడల్ ఇక్కడ ఆర్చ్ మారింది బాబాయ్. పైన వచ్చేసి మంచి డిజైన్ అయితే ఇచ్చారు, యూనిక్. నరసింహస్వామి బ్యాక్గ్రౌండ్ తోరణం ఇచ్చారు, చక్కగా నీట్ గా ఇలా ఉండిద్దని విజువల్ లో చూపించారు. నెక్స్ట్ అది వచ్చింది, ఇంకా అవ్వలేదు పూర్తిగా. అది ఫైబర్ తో మనకి చూపిస్తున్నారు ఇలా ఉండిద్ది అని. పూర్తి అయితే అద్భుతంగా ఉండదు అనమాట. ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదేంటి బాబాయ్, తబలా. నుంచొని స్వామివారు తబలా వాయిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి యూనిక్ ఫైర్ అయితే వచ్చింది ఫైబర్ తోనే. అది కూడా అటుపక్క ఇటుపక్క ఎలుకలు ఉన్నాయి, డ్రమ్స్ వాయిస్తున్నాయి. పడేసారు ఈ బొమ్మ కూడా. సేమ్ హైదరాబాద్ ఫినిషింగ్ వస్తే బాగుంటుంది కదా బాబాయ్. ఇది కూడా మాక్సిమం ట్రై చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా బాగానే నిలబెట్టారు ఈ షెడ్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా బాగానే నిలబెట్టారు ఫినిషింగ్ ని. నెక్స్ట్ ఇంకొక మోడల్, ఆయన మా కూర్మ అవుతారు. ఇదే కూర్మ అవుతారు, వరాహ అవతారం. వరాహ స్వామి వరాహ అవతారం. బ్యాక్ సైడ్ గుర్రాలు అయితే వచ్చాయి మనకి. అశ్వాలు 7 అశ్వాలతో ఓంకార రూపాన్ని తీసుకెళ్తున్నట్టు చూపిస్తున్నారు స్వామివారిని. స్వామివారి వెనక అశ్వాలతో ఓంకార రూపంలో కనిపిస్తున్నారు. ఇది కూడా అదిరిచ్చింది. లాస్ట్ మోడలే ఇది, బట్ వెనక మాల డిజైన్ మార్చారు. సేమ్ ఇదే డిజైన్ లాస్ట్ ఇయర్ కూడా వేశారు. మాక్సిమం ఒక 12 ఫీట్స్ ఉంటాయి. 12 ఈ షెడ్ లో అన్ని. మెయిన్ పెద్ద రోడ్డులో 15 అడుగుల రోడ్డులో ఈ బొమ్మలు సెట్ అయిపోతాయి. ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ అదే మోడల్, కాకపోతే అక్కడ అశ్వాలు వచ్చాయి, ఇక్కడ ఏమన్నా మామూలు ఫైర్ సూర్యుడు టైప్ లో వచ్చింది, సూర్యకిరణాలు. బ్యాక్ వెళ్దాం. ఈ బొమ్మలన్నీ ఒకటే, బ్యాక్గ్రౌండ్ మారుతాయి. కాకపోతే అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు కదా, అలాగా ఒక్కొక్కటి ఒక్కో రూపంలో పెట్టారు. ఇది బడా గణేష్ అనమాట. ఈ షెడ్ లో ఉన్న దాంట్లో ఇది ఒకటే చాలా పెద్ద గణపతి, నిండుగా కనిపిస్తున్నాడు. ఏ బాబాయ్? గణపతి నిజంగా అలా కూర్చుంటే అలా పీఠం మీద అలా ఉంటారు, అలా ఉన్నారు. చక్కగా బుద్ధిగా మంచిగా ఉన్న విగ్రహం. కొద్దిగా నాకు నచ్చిన విగ్రహం కూడా ఇదే. తొండం హైట్ ఉన్నాం మనం. ఏమి ఆర్భాటాలు ఏమీ లేకుండా బుద్ధిగా ఉన్నారు వినాయకులు. తొండం అయితే అంత ఉన్నాం అంతే. చాలా పెద్దది బొమ్మ. ఎంత ఉండి బాబాయ్? ఎన్ని ఫీట్లు ఉండేది ఇది? ఒక 12 అడుగులు ఉండిద్ది. 12 చూడు. నేనే నువ్వే 5.5 ఉన్నావు, నీకు 5.5, ఇంకొక అడుగు 12 అయిపోయింది. ఇంకొక
యూనిక్ మోడల్ ఇది. ఇది ఒక యూనిక్ మోడల్. అన్నీ ఒకటే, కాకపోతే ఇది చూడు చెవులో రింగులు వచ్చాయి కొంచెం డిఫరెంట్ గా. చెవు రింగులు గోల్డ్ కోటింగ్ వేస్తే చెవు రింగులు అనేది కొద్దిగా అట్రాక్ట్ గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మారింది అనమాట. ఇది కూడా సైడ్ హంసవాహనం ట్రై దర్బార్ మీద హంస వచ్చింది. ఒక వైపు దర్బారు, ఒక వైపు హంస వచ్చింది. సో లోపల ఇంకా బొమ్మలు ఉన్నాయి, చూద్దాం. సేమ్ అయ్యా యాక్చువలా. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఒకటే యాక్చువల్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్రింటింగ్ అన్ని ఒకటే బొమ్మ. బ్యాక్గ్రౌండ్ డిజైన్, ఫ్యాన్సీ డిజైన్, దేవుళ్ళు రూపాలు మొత్తం బ్యాక్గ్రౌండ్ కాళ్ళ దగ్గర అన్ని మారుస్తున్నారు అంతే. ఆల్మోస్ట్ అన్ని ఒకే డిజైన్. ఇక్కడ మాక్సిమం పెద్ద రోడ్లో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టాలి అనుకున్న వారు ఇక్కడికి రావచ్చు. జేబీ ఆపోజిట్. జేబీ అంటే కార్నర్, రోడ్డు కార్నర్, సెకండ్ రోడ్డు, సెకండ్ గేట్, సెకండ్ రోడ్డు కార్నర్. ఫస్ట్ కూడా డమరకం మోడల్ మారింది. ఇందాక బొమ్మకి తలకాయలు హెడ్స్ లేవు, ఇప్పుడు చూడండి విజువల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ విజువల్స్ అంటే గ్రాఫిక్స్ ఏం కాదు, మామూలు రియల్ గా విజువల్. తలకాయలు ఉన్నాయి అటువైపు ఇటువైపు. మన ఎలుకలు ఆయన తాళం ఇక్కడ డమరుకం మోగిస్తా ఉంటే స్వామివారు తబలా పట్టుకొని నాట్యం చేస్తున్నారు, దృశ్యంలో కనిపిస్తున్నారు. బాగుంది, మన నెగిటివిటీ పోకుండా ఉంది. అద్భుతంగా ఉంది విగ్రహం. మనకి ఇది ఏదైతే ఉందో తుండగా తుండు కూడా రియల్ గా కనిపిస్తుంది మనకి. గాల్లో ఎగిరినప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్ లో. సో ఆల్మోస్ట్ అన్ని ఈ షెడ్ లో 4వ లైన్ లో 5వ బొమ్మల దగ్గరకు వచ్చాం. ప్రింట్లు అన్ని ఒకటే వచ్చు, మోడల్ మారుతున్నాయి మేము చెప్పిన విధానంగానే. కొద్దిగా అరాకొర మీరు వచ్చినప్పుడు ఏమైనా చూస్తే తేడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, పర్వాలేదు, తీసుకుంటాం. అలాగే మాక్సిమం ఉన్న దాన్ని బట్టి వీడియో కంప్లీట్ చేస్తాం. అయిపోయింది. కాకపోతే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు ఒకేలాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. 5 మోడల్స్ అయినా వీళ్ళు చేసే డిజైన్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. లెట్స్ గో నెక్స్ట్ బ్లాగ్.